గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 25వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు అంటే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా ఏదైనా బంగారం కొనడం కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇన్సూరెన్స్లో పెట్టడం కానీ, లేకపోతే కనుక ఏదైనా షేర్లు ట్రేడింగ్లో పెట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్లు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చు పెట్టడం కానీ చేస్తారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు తీరతాయి, కొత్త రుణాలు మంజూరు అవుతాయి, పాత రుణాలు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో మెరుగు కనపడుతోంది. అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకోగలుగుతారు. ఇంట్లో ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలు నెరవేరడం కానీ, శారీరక కోరికలు, వస్తువులు కొనుగోలు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు, అక్కామాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహ మార్పులు కూడా అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి, వీసాలు మంజూరు అవుతాయి. వివాహాది శుభ ప్రయత్నాలని కూడా ఫలించే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గొప్పగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆలోచన తగ్గ పని కూడా చేయగలుగుతారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా ఈ వారం తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే అనవసరం వ్యక్తులతో మాట్లాడడం కానీ, లేదా దురుసుగా కోపంగా మాట్లాడడం కానీ వారం మంచిది కాదు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా డబ్బు కూడా విపరీతంగా అందుతుంది. ఆహార అలవాట్లో మార్పు తీసుకురాగలుగుతారు. వ్యాయామం పట్ల విశేషమైన ఆసక్తి చూపించుకోగలుగుతారు. భార్య భర్తల మధ్య కూడా మైత్రి కనబడుతోందని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా యుద్ధాలు చేస్తారు, తాపత్రయపడతారు. అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి. వాటి కోసం తాపత్రయపడతారు. విద్యార్థులు కూడా కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ టీచర్ చెప్పినా లేదా లెక్చరర్ చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా వినగలుగుతారు. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఎదుగుదల, విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే తొలగించుకోవడము, స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో స్నేహము, భర్తతో ప్రేమానురాగాలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడంతో పాటుగా వ్యాపారస్తులకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్న తపనతో పాటుగా వ్యాపారస్తులకు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు, పెట్టుబడులకి అనుకూలము, అలాగే రుణాలు మంజూరు అవడము, డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా మొండి బాక్యాలు వసూలవుతాయని చెప్పచ్చు. అయితే ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. ముఖ్యంగా ఏంటంటే పైకి కొంతమంది మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అక్రమంగా డబ్బులు సంపాదించాలని చేసే తప్పులు వాళ్ళ ఇరుక్కుపోతారు. జాగ్రత్త. పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇరుక్కుంటారు. జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరిని గొడవ పెట్టుకోకండి, ఎవరితోటి ఎవరిని నిందించకండి, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. మీ కింద పనిచేసే వారితో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. ప్రతి పని కూడా ఆలస్యంగానే ఎదరికి వెళుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎదరికి వెళ్ళకపోవడం, అనారోగ్య సమస్యలు పెరగడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, వ్యాపారాల్లో చికాకులు రావడంతో పాటుగా ఉద్యోగస్తులకి అదనపు పని భారం కనపడుతుంది. మెంటల్ టెన్షన్ కనపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఆలోచనలు నిలకడగా లేకపోవడం, పరిపరి విధాల తప్పుడు ఆలోచనలు చేయడం, అలాగే ఏదో తెలియనటువంటి అసంతృప్తి, ఆందోళన, భవిష్యత్తు గురించి బెంగ, భీతి, భయం కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో కూడా ఊరికే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, డబ్బులు పోగొట్టుకోవడం కానీ, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు కనపడుతున్నాయి. బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబ వ్యక్తులకు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూల కోసం పాల్గొనేటటువంటి ఉద్యోగస్తులకి నిరాశ కనపడుతుందని చెప్పచ్చు. మంచివారిని అపార్థం చేసుకుని అవమానించడం కానీ, మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించుకున్న మాట్లాడడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. గతంలో చేసిన అప్పులు, రుణాలు ఇబ్బందులు పెట్టడం, ఈఎంఐలు సరిగ్గా సమయానికి కట్టలేకపోవడం, క్రెడిట్ కార్డు బిల్లు సరిగ్గా కట్టలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల నుండి భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి సంబంధాలు చెడిపోవడం, వివాహ సంబంధాలు కుదిరి వెనక వెళ్ళడం, సంతానం విషయంలో సమస్యలు, పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లల వల్ల సమస్యలు కూడా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయండి.
భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం, విపరీతంగా ఖర్చులు పెరగడంతో పాటుగా వాహన ప్రమాదాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా అనవసరంగా అమ్మాయిలు వెంటబడి అబ్బాయిలు వెంటబడి అమ్మాయిలు కానీ ప్రేమ కలాపాల వల్ల కానీ చదువు పాడు చేసుకునే అవకాశం ఉంది. గేమ్స్కి, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండండి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు పనిచేసే వారందరూ కూడా ఉద్యోగంలో పదవులు పోయే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో పరివర్తనగా కనపడుతోంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలని పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ధన నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలతో పాటుగా రుణాలు కూడా మంజూరవుతాయి. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తుల్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే చాలా బ్రహ్మాండంగా వృద్ధి అవుతాయి. అయితే స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రం 1కి 10 సార్లు జాతకాలు మాత్రం పరిశీలన చేయించుకోండి. సంతానం విషయంలో శుభవార్త వింటారు. పిల్లలకు సంబంధించి విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వివాహం కోసం కానీ ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ప్రేమికుల మధ్య గాఢత, ప్రేమ పెరుగుతాయని చెప్పచ్చు. ప్రేమ విషయాలు అనుకూలంగా కనపడుతోంది. భార్య భర్తల మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్నెస్ కోసం బాగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మానసిక ప్రశాంతతతో పాటుగా రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ప్రజాదరణ బాగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీడియా రంగంలో పనిచేసే వారికి చక్కని విజయం కనపడుతోంది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైన అవసరాలు వినియోగించుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. దీర్ఘకాలిక రోగాలను వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న కోరికలు కానీ, లేదా ప్రేమ కలాపాలు కానీ, కామ కోరికలు కానీ, లేదా వివాహేతర సంబంధాలు కానీ ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా అనుకూలంగా కనపడుతున్నాయి. అలాగే మంచి జీవిత మార్పులు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే కనుక చర్చించుకుని పరిష్కరించుకోగలుగుతారని చెప్పచ్చు. అయితే ఖర్చుల విషయంలో ఎక్కడ ఎలా చేయాలో ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. ఇక వ్యాపారాల్లో ఒకటి కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ లాభం కనపడుతుంది. అయితే వాహనాలు అనేటువంటి మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ప్రమాదాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా పరిస్థితులు, వాతావరణం అనుకూలించడంతో పాటుగా గిట్టుబాటు ధర రాబోతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాలు కుదురుతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం ఏదైనా సరే క్రయ విక్రయాలు జరపచ్చు. బాగా కష్టపడి పని చేయాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు, డబ్బు సంపాదించాలనుకుంటారు. అలాగే చేనేత వస్త్ర కార్మికులు కూడా చాలా అద్భుతమైనటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, పార్ట్ టైం జాబులు, విదేశాల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. ఉద్యోగాల మార్పులు చక్కగా అనుకూలిస్తున్నాయి. స్త్రీలకి షాపింగ్ మాల్స్, వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనే విజయాలు కనపడుతున్నాయి. మీ అంతటి మీరు సొంతంగా ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి బాగా ప్రయత్నం చేస్తారు. వివాహం విషయంలో కానీ, లేదా ఉద్యోగం విషయంలో కానీ, లేదా ఏదైనా ప్రయత్నాలు ఏమి చేసినా సరే సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. ప్రేమ వివాహాలు సఫలీకృతం అవుతాయి కాబట్టి వివాహాల కోసం ప్రయత్నం చేసేవారు, ప్రేమించిన వాళ్ళు ఇంట్లో పెద్దలను చెప్పి అంగీకరించుకుని ఒప్పించుకునే ప్రయత్నాలు చేయొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడం, సామరస్యంగా ఇద్దరు అన్యోన్యతతో ఉండడం జరుగుతుంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అంతా అనుకూలంగా కనపడుతుంది. స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వాటి రంగాల్లో బాగా అద్భుతమైన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలుగుతారు. అయితే అనవసరమైన ఖర్చులు చేయకుండా మాత్రం జాగ్రత్త తీసుకోండి. పొదుపు చేయడం కానీ, బడ్జెట్ ప్లానింగ్ పాటించడం కానీ, లేదా అవసరాలను గుర్తించి డబ్బులు దాచుకోవడం కానీ మంచిది. జీవన విధానంలో మార్పు రావడం కానీ, ఆరోగ్యం పట్ల మార్పు తీసుకురావడం కానీ, ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం, బయట ఫుడ్లు మానేయడం, రాత్రి తొందరగా పడుకోవడంతో పాటుగా సమయానికి భోజనం చేయడం చాలా మంచిది. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం కూడా మీ జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి ప్రజా ఆదరణ బాగా పెరుగుతుంది. పదవులు పొందగలుగుతారు. కొత్త ప్రణాళికలు రచించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి.
ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంక్ రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న కోరికలు తీర్చుకోవడం కానీ, అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం కానీ కనపడుతుంది. విదేశాల్లో ఉండేవారు కూడా ఆర్థిక ప్రగతి, వృత్తిపరంగా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడానికి కానీ అనుకూలమైన సమయంగా కనపడుతుంది. అలాగే గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభాలు పొందగలుగుతున్నారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులకు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేయాలని అనుకోవడంలో శారీరకంగా కలవగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల్లో కొంచెం స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా వారాంతరం ముందు లాభాలు పొందగలుగుతారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారపరంగా మార్పులు చేర్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా చేసుకునే ప్రచారాల ద్వారా కూడా వ్యాపారాలలో లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి, గోల్స్ పెట్టుకోవడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పోటీ పరీక్షలో విజయం పొందగలుగుతారు. తోటి స్నేహితులతో బాగా చదువుకోగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు కూడా పనిచేసే చోట అందరూ మెచ్చుకుంటారని చెప్పొచ్చు. ఉద్యోగాల అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి మీలో అద్భుతమైనటువంటి మార్పు రాబోతుందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ పెడతారు. ప్రేమించిన వాళ్ళని కలుస్తారు. కుటుంబ సమస్యలు చక్కదిద్దుకోగలుగుతారు. నిందారోపణలు తగ్గించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతిబంధాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే అనుకున్నంత ఆదాయం రాకపోవడం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవడం, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల నష్టాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా అనేక రకాల వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసి నష్టపోవడం, నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు పెరగడం కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కష్టపడినా సరే శాలరీ పెరగకపోవడం, గుర్తింపు రాకపోవడం కనపడుతోంది. వివాదాల్లో కానీ, సమస్యలో కానీ, కోర్టు వివాదాల్లో కానీ ఇరుక్కోవడం కానీ, కోర్టు వివాదాలు వాయిదా పడిపోవడం కానీ, శారీరక కోరికలు పెరిగిపోయి అనవసరమైన వ్యక్తులతో అనవసరమైనటువంటి సంభోగాలు జరపడం కానీ కనపడుతోంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడలేదు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, వ్యాపారాలు ప్రారంభించే వారికి పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త. రుణ బాధలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వచ్చినా చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడిపోయే పరిస్థితి కనపడుతోంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ వారం మంచిది. సంతానం వల్ల, అంటే ఇంట్లో పిల్లల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇంట్లో సమస్యలు, గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల కూడా కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధాలు కుదిరి వెనక వెళ్ళడం కానీ, అలాగే వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు రావడం కానీ, ప్రతి చిన్న విషయానికి కోపము, ఆవేశము, ఉద్రేకము పెరగడం వల్ల కుటుంబంలోనూ, బయట, ఉద్యోగాలు చేసే చోట గొడవలు రావడం కానీ కనపడుతుంది. జాగ్రత్త. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వారం. విద్యార్థులు కూడా ఉద్యోగాల్లో, చదువులో చికాకులు కనపడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, తోటి ఉద్యోగస్తులతోటి అభిప్రాయ భేదాలు కనపడతాయి. స్త్రీలకి తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి, కుటుంబ సభ్యులతోటి, భర్తతోటి విభేదాలు కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, మనస్తాపం కానీ కనపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకున్న ప్రణాళికలకి మీకు ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. లేదా అనుకున్నంత ఆదాయ లాభాలు రాకపోవడం, వ్యాపారంలో సామాన్య లాభాలు రావడం వల్ల మనస్తాపము కనపడుతుంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే భూముల యందు, గ్రహాల యందు, బంగారాల యందు పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ, అద్భుతమైనటువంటి మార్పులు కానీ కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కొంచెం వచ్చి చేజారి పరుస్తుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు వస్తాయి. విదేశీ ప్రయాణికులు అందరికీ కూడా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం, విదేశీ ప్రయాణాల్లో అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే ప్రయత్నం చేయడంతో పాటుగా సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. మీరు గతంలో కన్నా భూములకి రేట్లు పెరిగే అవకాశం కనపడుతోంది.
డబ్బుల విషయంలో బాగా పెట్టుబడులు పెడతారని చెప్పొచ్చు. జాగ్రత్తలు తీసుకుంటారు. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా డాక్యుమెంట్ పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా సమస్య పోతాయి. డబ్బులు సంపాదించడంతో పాటుగా ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనే ఆ తాపత్రయం పెరుగుతుంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. భూములు, గృహాలు, బంగారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కుటుంబ సభ్యులతో కలిపి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో ఒప్పించుకోవడం చేస్తారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. అయితే ఖర్చులు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి శారీరకంగా కలవడము, కోరికలు తీర్చుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పుస్తకం పట్ల, చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు వేసే అవకాశం కనపడుతోంది. స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తితో పాటుగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రాణింపు కనపడుతోందని చెప్పొచ్చు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి అనుకూలమైన వాతావరణంతో పాటుగా వ్యాపారంలో లాభాలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్య సంబంధమైన విషయాల పట్ల ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. అయితే నమ్మక ద్రోహం వల్ల నష్టం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో చేసేటటువంటి వ్యాపారాలని కలిసి వస్తున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు తొందరగా సాధించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు ఆలస్యంగానైనా సరే సాగుతాయి. ఇతర దేశాల నుండి భారతీయులకు కొంత ఇబ్బందులు కలిగినా సరే మళ్ళీ తిరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి, లేకపోతే చేజారిపోతారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. ఆర్థికంగా ఎదగడానికి మాత్రం బాగా కష్టపడతారు. వ్యాపారాలు బ్రహ్మాండంగా విస్తరింపజేయగలుగుతారు. నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది. భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి బాగా పెట్టుబడులు పెట్టి డబ్బులు బాగా దాచగలుగుతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపార పెట్టుబడులు, భూముల యందు, గృహాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతుంది. ఈ వారం సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు కనపడుతోంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి నూతన అవకాశాలు కానీ, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడం, ప్రేమికులు కలవడం, స్నేహితులు కలవడంతో పాటుగా కుటుంబం మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది. అన్నదమ్ములతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తూ ఉన్నాయి ఈ వారం. విద్యార్థులకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం, చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడం, పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం పట్ల, విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగంలో నైపుణ్యాన్ని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో అభివృద్ధిలో కనపడుతోంది. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలను కూడా ఆశాజనకంగా కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుంది. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగడం, అప్పుల బాధలు పెరగడం, రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగులు ఎదుగుదల లేకపోవడంతో సరిగదా ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఇబ్బంది పెట్టడంతో పాటుగా శారీరక వ్యామోహాలు, కోరికలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పెద్దవడం, హాస్పిటల్ పాలవడం, టెస్టులు, స్కానింగ్లు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. నరఘోష బాగా అధికంగా కనపడుతోంది. మిత్రులతో వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే లిఖితపూర్వక వ్యవహారాలను, క్రయ విక్రయాలను జాగ్రత్త తీసుకోండి. తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనపడుతుంది ఈ వారం.
అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, ప్రయాణాల్లో ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవలకి లేదా ప్రేమికుల మధ్య గొడవలకి ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పొలంలో ఇబ్బందులు, విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలేమో చికాకు కలిగించడం, అలాగే ప్రయాణాల్లోనేమో సమస్యలు రావడం, చలాలాలు కట్టే పరిస్థితులు, సీట్ బెల్టులు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్లు చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం మంచిది కాదు కాబట్టి ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వకండి, అరువు ఇవ్వకండి, చేబదులు ఇవ్వకండి. నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ప్రేమ వివాహం విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పెద్దలతో చెప్పేటప్పుడు 1-10 సార్లు జాతకం చూపించుకోండి. విద్యార్థికి తగాదాలు బాగా కనపడుతున్నాయి. స్నేహితులతోటి కాలేజీలో వివాదాలు కనపడుతున్నాయి. సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉండాలి. చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే బద్ధకము తగ్గించుకోండి. ఉద్యోగస్తులకి ఓవర్ టైమింగ్స్తో పనిచేయవలసిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా పరపురుషుల పట్ల వ్యామోహము, ఆసక్తి బాగా పెరుగుతుంది. భర్తతో విభేదాలు, కుటుంబ విభేదాలు, ఉద్యోగాలు చేసే చోట సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే వ్యాపారస్తులందరికీ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపట్టలేదు. వ్యాపారాలు చేసేవారు 1-10 సార్లు అరువులు అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. లావాదేవీలు జాగ్రత్తగా జరుపుకున్నట్టయితే కనుక మీకు ఇబ్బందులు లేకుండా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏ పనినైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు. సంఘం కోసం లేదా సమాజం కోసం బాగా తాపత్రయపడతారు. కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. బంధువులతోటి, స్నేహితులతోటి బాగా అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. అందరితో కలిసి ఏ గొడవ గోళ లేకుండా ఆనందంగా కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక చిత్రం బాగా పెరుగుతుంది. ఆలయంలో దర్శనాలు, పూజలు బాగా చేసుకోగలుగుతారు. కుటుంబంలో వ్యవహారాలని, బాధ్యతల్ని సమర్థవంతంగా నెరవేరుస్తారు. కుటుంబ ఖర్చులు బాగా అధికంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇతరులకు అప్పజెప్పడం వల్ల, వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ పనిని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంటికి సంబంధించి, గ్రామానికి సంబంధించి, కులానికి సంబంధించి అభివృద్ధి కోసం బాగా తోడ్పడతారని చెప్పచ్చు. కోర్టు వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. నూతన విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరిన రుణాలు, అప్పులు తీరతాయి. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కరించుకోగలుగుతారు. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. నూతన వాహనం కొనడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలుసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేస్తారని చెప్పొచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందం కనపడుతోంది. విద్యార్థులు కూడా స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టుల పట్ల ప్రతిభ చూపిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి అవకాశాలు వస్తాయి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా నూతన అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. శారీరక వాంఛలు, కోరికలు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, వ్యాపార లాభాలు పొందడానికి బాగా కృషి చేస్తారు. వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతూ ఉన్నారు కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు లాభిస్తూ ఉన్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం బాగా తాపత్రయపడతారు, ఖర్చు పెడతారని చెప్పచ్చు. వాటికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులను తిరిగి కలుస్తారు. ఆరోగ్యం పట్ల, వ్యవహారాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మానసిక ఆనందం పెరుగుతుంది. జీవితంలో మార్పు కాబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క కుళ్ళు, కుతంత్రాలని తిప్పికొట్టగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పరిచయాలు కనపడుతున్నాయి. తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు, ప్రయాణాలు, విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బాగా పెరుగుతున్నాయి. అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా. అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు మాత్రం బాగా విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు, వీటి వల్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేద్దామన్న కొత్త పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త.
ఎదుటివారు మాత్రం మిమ్మల్ని బాగా ఇష్టపడతారు, ప్రేమించే వాళ్ళు పెరుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో ప్రేమించిన వాళ్ళతోటి కాలం గడుపుతారు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేస్తారు. ధైర్య సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ఏ పని చేసినా ఇష్టంతో ప్రేమగా చేయడం వల్ల ఆ పనులు పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతోంది. సొంతంగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి, వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, టెక్నాలజీల పట్ల ఆసక్తి, పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. చదవాలన్న తపన, పోటీతత్వం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పు కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. స్త్రీలకి కోపతాపావేశాలకు దూరంగా ఉండడం మాత్రం మంచిది. ప్రేమించిన వాళ్ళతో గొడవలు కనపడుతున్నాయి. గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మంచి ఆలోచనలు చేస్తారు. అన్ని విషయాలను మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకి అధిక మొత్తంలో లాభాలు కనపడుతున్నాయి. ఎక్కువగా శ్రమ పడతారు. ఎక్కువ లాభాలు పొందడానికి తాపత్రయపడతారు. పోటీతత్వంతో వ్యాపారాలు చేయగలుగుతారు. విశేషంగా ధనప్రాప్తి కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా ఏంటంటే ఎదుటి వాళ్ళని గౌరవించండి. ఎవరితోటి గొడవ పెట్టుకోకండి. ఇంటికి వచ్చే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి, చెడు పెట్టుబడులకి దూరంగా ఉండండి. జోద ప్రక్రియలకి వాటికి దూరంగా ఉండండి. అయితే కొంతమంది ఏమిటంటే కనుక ప్రతి వ్యక్తిని కూడా మనం చిన్నచూపు చూడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టం ఉంది. కాబట్టి కొంచెం జోద ప్రక్రియలు దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగ నష్టం కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట శ్రద్ధ పెట్టండి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితులు, అనవసరమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, భోగపరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు చేసి డబ్బులు వృధా చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, దీర్ఘకాలిక రోగాలు పెరగడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ కనపడుతున్నాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. పెట్టుబడులు తగ్గ లాభాలు కూడా కనపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ రెండూ కూడా కలిసి రావట్లేదు. ఈ వారం మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ఇతర దేశాలు ఉండే భారతీయులు కూడా ఉద్యోగ నష్టము, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వివాహాలు కూడా కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయే అవకాశం కనపడుతుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరి మధ్య చికాకులు ఎక్కువైపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం, ధూమపానం, వ్యసనపరులకు ఇబ్బందులు, అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు, కుటుంబంతో తగాదాలు కనపడుతున్నాయి. చెడు స్నేహితుల వల్ల కూడా చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. సెల్ ఫోన్ గేమ్స్కి వాటికి దూరంగా ఉండండి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి టైంని బాగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆహారం విషయంలో జాగ్రత్త. రాత్రి సమయాన్ని నిద్రపోకపోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా ఇష్టం లేనటువంటి చదువులు చదవడం వల్ల, దాని సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్తో చేయండి. ఇష్టమైన చదువులు చదవండి. అలాగే ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడండి. కాలేజీలో లేదా మీ యొక్క తోటి విద్యార్థులతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సహ ఉద్యోగస్తులతో ఈ విభేదాలు, ఉద్యోగాల్లో పని ఆలస్యంగా జరగడాలు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వాళ్ళతోటి విభేదాలు, మానసిక అశాంతి, అనవసరమైన సంపర్కాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. స్వల్ప ఇబ్బందులు కూడా ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఏదో నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో అన్యోన్యత ఏర్పడబోతోంది. ఇతర దేశాల నుండి భారతీయులు కూడా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. స్థాన మార్పులు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగాలు ఏదైనా కంపెనీలు మారాలన్నా అనుకూలంగా కనపడుతోంది విదేశాల్లో ఉండేవారికి. అలాగే కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. సంతానం కలగడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదర్శవంతంగా జీవించాలి అనుకుంటారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త విధానంలో ఆలోచించడం ద్వారా మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతారు. అనుకున్నది సాధించడానికి ఈ వారం చాలా కష్టపడతారు. అలాగే ఎక్కువ పురోగతి, ధనవృద్ధి, అభివృద్ధి కనపడుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ వారం చాలా బాగా ఉంటుంది. మీకు ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాలు కొనడం కోసం కానీ
రుణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో శారీరకంగా కలుసుకోగలుగుతారు. శారీరక భోగాలు అనుభవించగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పెట్టుబడులు వృద్ధి అవుతాయి. షేర్లోను, ట్రేడింగ్లోనూ పెట్టే డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార విషయాల్లో కొత్త మెలుగులు నేర్చుకోగలుగుతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా మార్పులు తెచ్చుకుంటారు. చక్కని వాక్పటిమ, అందరినీ చక్కగా మాట్లాడడం, అందరితో ప్రేమగా మాట్లాడి మెచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. దాంపత్య జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మార్పులు కనపడుతుందని చెప్పొచ్చు. డబ్బుకు విపరీతంగా విలువిస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం, స్నేహితుల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అయితే అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించడానికి తాపత్రయపడతారు. అలాగే వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యం కనపడుతుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, లేదా ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి మీకు మధ్య అన్యోన్యత ఏర్పడడం కనపడుతుంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులు కూడా పంట లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తితో పాటుగా మంచి ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ప్రయోగాలు చేయగలుగుతారు. నేర్చుకున్న విద్య ఉద్యోగం కోసం కాకుండా జ్ఞానం కోసం చదువుకున్నట్లయితే ఇంకా బాగా మీరు అభివృద్ధిలోకి వెళ్తారు. ఇలాగే ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి సమస్యలు కనపడుతూ ఉన్నా బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీరు నడవడికలో మార్పు కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలతో పాటుగా ఫైనాన్స్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, మిగతా వ్యాపారస్తులు కూడా స్వల్ప అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళికలకి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని చక్కగా ముందడి వేసే ప్రయత్నం చేసి ఈ వారం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు చేయించి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఇంట్లో చికాకులతో పాటుగా శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇరుక్కోవడం కానీ, లేదా ఎవరైనా ప్రత్యర్థులు పెరిగిపోవడం కానీ, లేదా ఎవరో ఒకళ్ళు మీ మీద ప్రయోగాలు చేశారు అనేటటువంటి అనుమానాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.